హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక స్పెషల్ పెయింటింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎక్కడ మిస్ కాకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మనకి చిన్నపిల్లల పావడాలకు కానివ్వండి, పెద్దవాళ్ళ బ్లౌజెస్కి కానివ్వండి, సింపుల్గా ఉంటుంది. వేసుకొని ట్రై చేయండి. అండ్ అందరూ వెయ్యగలిగిందే అనమాట. చాలా అంటే చాలా ఈజీగా. దానికి మనకి షేడ్స్ అట్లాంటివన్నీ ఏమీ యూజ్ ఉండదు అనమాట. జస్ట్ బేసిక్ పెయింటింగ్ బ్రష్ పట్టుకొని వేయడం వస్తే చాలు. చాలా మంచిగా పెయింట్ చేసుకునే సింపుల్ డిజైన్ అయితే ఇప్పుడు మీతో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ మార్కింగ్ నుంచి చూపిస్తాను. నేను సెలెక్ట్ చేస్తున్న ఆ స్వాన్ డిజైన్ అయితే మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా. సో ఆ స్వాన్ డిజైన్కి అయితే నేను టోటల్గా నా బ్లౌజ్కి ఒక 4 అయితే నేను వేస్తున్నాను అనమాట. లైక్ నేను బ్లౌజ్ కానీ లేదంటే మా పాపకి కింద పావడాకి ఫ్రంట్ పార్ట్ వరకు వేయిద్దామని ఒక ఐడియా ఉంది. ఇద్దరిలో ఎవరికైనా కానివ్వండి, పట్టేదైతే సేమే. సో మీకు తెలుసు కదా, నేనైతే ప్రతి డిజైన్ కూడా హ్యాండ్ తోటే, ఫ్రీ హ్యాండ్ తోటే డిజైన్ వేస్తాను. లైక్ ఎలా అంటే నేను పక్కన ఒక దాంట్లో ఇంకొక అందరు మొబైల్లో పెట్టుకొని చూస్తానన్నమాట, ఫ్రేమింగ్ ఇచ్చేసుకొని. అంటే నాకు పర్టికులర్గా ఇంత డిస్టెన్స్లో ఇంత లెంత్లో కావాలి అనుకొని స్టార్టింగ్ ఎండింగ్ చిన్న మార్క్ అయితే పెట్టుకొని ఆ మార్క్లోనే నా డిజైన్ మొత్తం వచ్చేసేలాగా నేనైతే ప్లాన్ చేసుకుంటానమాట. ఇదేని కాదు, ఏ డిజైన్ అయినా కూడా అంతే అనమాట. ఫైనల్గా కింద ఒక లోటస్, పైన ఒక స్వాన్ అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఇంకా మార్క్ చేసుకున్నాను కదా స్టార్టింగ్ ఎక్కడెక్కడ వేయాలి అని. ఫస్ట్ మార్క్ దగ్గర ఫస్ట్ అయితే నేను ట్రేస్ అవుట్ చేస్తున్నాను. నా ఐడియా వచ్చేసి ఈ పైతాని బోర్డర్కి ఈ కింద సింబల్ ఉంది కదా, దాని మధ్యలో రావాలి లోటస్, అండ్ స్వాన్ వచ్చేసి ఆ బోర్డర్కి పైకి రావాలి అని నా ఐడియా అనమాట. దాని ప్రకారంగా నేను బోర్డరింగ్ చూసుకుంటున్నాను, ఎక్కడికి ఆ లోటస్ అనేది స్టార్ట్ అవ్వాలి అనేసి. తర్వాత కింద కార్బన్ పేపర్ అయితే పెట్టేసి నాకైతే ఇంకా అక్కడ కింద హార్డ్ సర్ఫేస్ దొరకలేదనమాట. ఇంకా పక్కనే ల్యాప్టాప్ దొరికింది. సో ఇంకా దాన్నే యూజ్ చేసుకొని కింద అది ఒక హార్డ్ బేసే కదా, సో అదే పెట్టేసుకొని ఫస్ట్ ట్రేసింగ్ అయితే చేసేసానమాట. చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చింది. నాకైతే ట్రేస్ అవుట్ చేసింది బోర్డర్ మీద కొంచెం లైట్గా వచ్చింది. ఎనీవే మనం మేనేజ్ చేసుకోవచ్చు అలాంటి చిన్న చిన్న థింగ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా ఫ్రేమ్ పెడితే మనకు కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది, మనం ఈజీగా వేసుకోవచ్చు అనమాట. సో ఎంత ఫ్రీ హ్యాండ్ అయినా కానీ మనం విడిగా వేయాలి పెయింటింగ్ అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ కింద పేపర్ సెటప్ ఇట్లాంటి చెత్త చెదారం అంతా ఉంటుంది. అదేం లేకుండా మళ్ళీ పేపర్ కదిలిపోతుందేమో చూసుకోవాలి, లేదంటే ఈ పెయింట్ కిందది బ్యాక్ అంటుతుందేమో గమనించుకోవాలి. ఇదంతా బదులు ఫ్రేమ్ కనుక పెట్టుకున్నాము అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ఫ్రేమ్ పెడితే 2 అయితే వేసేసుకోవచ్చు ఇట్లాంటి చిన్న చిన్న డిజైన్స్కి అయితే. సో నేను అందుకని ఫ్రేమ్ యూజ్ చేశాను, విడిగా అయితే వేయలేదనమాట. అండ్ మనం మేక్ షూర్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఫ్రేమ్ టైట్గా పెట్టుకోవాలి, అప్పుడు మనకి పెయింట్ కూడా బాగా పడుతుందనమాట. అండ్ ఇది నాకు బ్యాక్గ్రౌండ్ పెద్ద డార్క్ కలర్ ఏం కాదు, బట్ నేను బేస్కి ఫస్ట్ స్వాన్ అయితే ఎట్లనో మనకు వైట్ కలర్లోనే ఉంటుంది కాబట్టి వైటే బ్రష్ అవుట్ చేశాను. స్వాన్ అంతా వైటే కదా, సో వైట్ వేసిన తర్వాత కింద లోటస్ కోసం ఒక బేస్ లాగా డబల్ లేయర్ వేసాను అనమాట. దీనికి ఏంటో అసలు నాకైతే అనిపించింది ఈ క్లాత్ ఏమన్నా పెయింట్ని తాగేస్తుందేమో అనిపించింది. ఎన్ని లేయర్స్ వేసినా కానీ ఇన్ఫ్యూజ్ అయిపోతూ ఉందన్నమాట. లోపలికి వేస్తుంటే డ్రై అయిపోతుంది, మళ్ళీ పైన లైట్గా కనిపిస్తుంది అనమాట. మళ్ళీ వేస్తే మళ్ళీ ఇన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏంటా అర్థం కాలేదు నాకైతే. బట్ ఫైనల్గా మొత్తం వేసాకైతే బాగుంది. టోటల్ నాకు 3 లేయర్స్ ఆఫ్ పెయింటింగ్ అయితే వేసాను అనమాట. నాకు తెలిసి ఈ పైతాని బార్డర్ క్లాత్ అయితే ష్యూర్గా పెయింట్ని తాగేస్తోంది అనిపించింది అనమాట అని నా ఫీలింగ్. సో అందుకనే అన్నిసార్లు లోపలికి ఇన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ లేయర్ అయితే ఫస్ట్ వేసిన తర్వాత కింద లోటస్ కంప్లీట్ చేసి తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ కింద సెకండ్ లేయర్ అయితే వేసాను అనమాట. మనకి అసలు ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ చేయాలి అని ఎంతూసియాజం ఉండాలి, లేదు అంటే మనం చేయలేము. నాకైతే చేస్తూ ఉండగా కింద నాకు కావాల్సిన కలర్ మ్యాంగో ఆరెంజ్, లైట్ మ్యాంగో షేడ్ అనమాట. నా దగ్గర కలర్ అయితే లేదు. సో ఇక నేను కొంచెం ఎల్లో అండ్ కొంచెం ఆరెంజ్ మిక్స్ చేస్తే ఆ మ్యాంగో షేడ్ అయితే వచ్చిందనమాట. సో నేనైతే ఫస్ట్ ఏదన్నా స్టార్ట్ చేసిన తర్వాత నేను మధ్యలో నాకు పలాంది లేదు అనిపించింది అంటే నేను కొంచెం లో అయిపోతాను, అబ్బా ఇది లేదా మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలా అని. సో నాకైతే ఈ ఐడియా తట్టగానే వెంటనే నేను గూగుల్లో సెర్చ్ చేసి ఏ కాంబినేషన్ మిక్స్ చేస్తే ఇది వస్తుందా అని వెంటనే మిక్స్ చేసి చూసి చేశానమాట. సో మనమైతే కలరింగ్ చేసేటప్పుడు మన దగ్గర ఈ పర్టికులర్ కలర్ లేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఐడియానైతే ఫాలో అయిపోండి. అండ్ నా దగ్గర ఎల్లో కలర్ కూడా ఎండింగ్కి వచ్చేసింది అనమాట. సో ఇంకా క్యాప్లోనే
మిక్స్ చేసేసుకొని మంచిగా ఈ పెటల్స్కి అయితే రెడ్ అండ్ ఈ మ్యాంగో ఆరెంజ్ లాగా వేద్దామని ఐడియా అనమాట. అండ్ ఈ గ్రీన్ మీదకి కొంచెం షేడ్స్ పెద్ద ఏవి సెట్ అవ్వట్లేదు, అందుకని నేను అనుకున్న ఈ కలరే వెయ్యాలి అని. సో ఇంకా నేను ఆ కలరే వేసేసాను అనమాట. ఈ కింద బార్డరింగ్ కూడా అంతే 2 టైమ్స్ చేశాను పెయింటింగ్ కూడా. 2 టైమ్స్ చేస్తే కొంచెం ఫిల్లింగ్గా అనిపించింది. సో నెక్స్ట్ అనదర్ పెటల్కి రెడ్ ఆల్టర్నేటివ్గా వేసుకున్నాను అనమాట. ఈ లోపల మనం స్వాన్కి వేసిన వైట్ కలర్ కూడా డ్రై అయిపోతుంది అనేసి, సైమల్టేనియస్గా అయిపోతుంది అనేసి నేను మొత్తం డ్రై అనేది ఒక్కసారిగా చేసేసాను అనమాట కలరింగ్ అనేది. తర్వాత నెక్స్ట్ కింద లీవ్స్కి డార్క్ గ్రీన్ అనేది మాత్రం ఇంకా మనం ఏ పెయింటింగ్ అయినా కానీ లీఫే కదా, గ్రీనే కదా. సో అసలు నేనైతే ఈ పెయింటింగ్ చేసేటప్పుడు ఇదే అనుకున్నాను, అసలు ఈ పైతాని బోర్డర్ మీద లుక్ అనేది ఉంటుందా లేదా అని. స్టార్ట్ చేసేటప్పుడు మనకు అసలు ఎంతో ట్రెండింగ్లో ఉంటుంది పైతాని అంటే, మరి అంత ట్రెండింగ్లో అంత లుక్ ఉండే ఆ పైతానికి మనం ఇంకొంచెం లుక్ని యాడ్ చేయకూడదా, ఎందుకు యాడ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను. బట్ చేశాక నాకైతే ఇప్పటిదాకా చేసిన పెయింటింగ్స్ అన్నిట్లో కల్లా ఇదే హైలైట్ అనిపించింది. నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట. సో ఇది స్టిచ్చింగ్ ఎప్పుడవుతుందా, ఎప్పుడు వెయ్యాలా అన్న దాంట్లోనే నా ఆలోచన అంతా ఉండిపోయిందనమాట. వేస్తున్నంతసేపు కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసేయాలి అని. సో చూడాలి ఎప్పటికవుతుందో. నెక్స్ట్ ఇంకా లీవ్స్కి అయితే గ్రీన్ వేసేసాను. నాకు దీని లుక్ అంతా కూడా ఇప్పుడు పార్ట్గా చేస్తే ఏది అర్థం కాదు, ఫుల్గా కంప్లీట్ చేయాలి కదా. ఫుల్గా కంప్లీట్ చేసి ఫిల్లింగ్ మొత్తం ఎగ్జాక్ట్గా ఇచ్చిన తర్వాత చూడండి చాలా బాగుంది. లుక్ అయితే టోటల్గా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇందాక ఫస్ట్ లేయర్ ఆఫ్ పెయింటింగ్ అయితే చూసారు కదా, ఇది వచ్చేసి సెకండ్ లేయర్ ఆఫ్ పెయింటింగ్ అనమాట. ఈ బార్డరింగ్ నేను ఆ కార్బన్ పేపర్ యూజ్ చేశాను కదా, ఆ ట్రేసింగ్ పేపర్, దానిది ఆ బార్డరింగ్ అయితే ఉండిపోయిందనమాట. సో దాని మీద కొంచెం థిక్గా జస్ట్ ఈ 00 బ్రష్ అయితే తీసుకొని ఫస్ట్ బార్డరింగ్ అయితే అట్లా ఇచ్చేసాను అనమాట. అంత ఇచ్చిన అది ఫుల్ఫిల్ అవ్వలేదు కానీ బట్ ఓకేగా అనిపించింది. అదొక డిఫరెంట్ షేడ్గా కూడా అనిపించింది. సో లైట్లే అనేది ఇంకా వదిలేసాను అనమాట. అప్పటికే 3 టైమ్స్ అయిపోయింది. ఇక మరీ ఎంత ఎక్కువ చేసినా కానీ లుక్ అయితే పోతుందనమాట. అందుకని నేనైతే ఇంక అక్కడికి వదిలేసాను అనమాట. ఈసారి ట్రేసింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. నేనైతే ఎక్కడ పడదో అన్న ఉద్దేశంతో గట్టిగా వేసి రుద్దేస్తున్నాను అనమాట. అంత రుద్దకూడదు అని అనిపించింది, పైన గీస్తే సరిపోతుంది అని. బట్ నాకైతే ఎక్కడైనా డిజైన్ మిస్ అయితే మళ్ళీ లుక్ పోతుందేమో అనేసి కొంచెం థిక్గా అయినా పర్లేదు అనుకున్నాను. కానీ దీనికి లైట్ కలర్స్ కాబట్టి మనం కొంచెం లైట్గా వేసుకుంటేనే ఓకే అనిపించింది. అంటే ఈ బ్లౌజ్ పీస్ అనేది లైట్ కలర్ కదా, సో అందుకని. అండ్ మనం స్వాన్కి వేసే కలర్ కూడా వైట్ కలర్ కాబట్టి కొంచెం లైట్గా వేసుకోవాలి. లేదు అంటే మనం డార్క్ కలర్ అయితే అది దాంట్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. సో అంతా వేశాక ఈ హెడ్ దగ్గర అదే ఈ ఐస్ అయినా పెడతాం కదా, కొంచెం చిన్నదిగా అనిపించింది. సో ఇంకెట్లో అవుట్లైన్ పెయింట్ చేసినాం కాబట్టి అది కూడా కొంచెం థిక్ చేశానమాట. కొంచెం లావుగా అయితే కొంచెం బాగుంటుంది అనేసి. సో ఇట్లాంటివన్నీ పాయింట్స్ మనం ఫినిషింగ్లోనే చేసేసుకుంటే కొంచెం ఓవరాల్ లుక్ అనేది అయితే కొంచెం బాగుంటుంది. సో నేనైతే ఈ ఫేస్ దగ్గర కొంచెం చేంజెస్ చేశాను. అండ్ లోటస్ కూడా అక్కడక్కడ గ్యాప్స్గా ఉన్నాయన్నమాట. ఆ గ్యాప్స్ మొత్తం కూడా ఫిల్ చేసేసాను. ఒక పెయింటింగ్ మనం చేసేటప్పుడు కొంచెం మెంటల్గా ఫిక్స్ అవ్వాలన్నమాట. ఇంత టైం పర్ఫెక్ట్గా ఇంత టైం పడుతుంది అనేసి. లేదు అంటే మనకి ఓపిక నశించిందంటే మాత్రం ఇంకా ఎంతో ఇంట్రెస్ట్తో చేస్తేనే, లేదు అంటే మనకి ఇంకా అవుట్ అయిపోతుంది పెయింటింగ్. ఎందుకు అంటే ఇందులో కొంచెం పోయినా కానీ మనకి ఓవరాల్ లుక్ అనేది అయితే డిస్టర్బ్ అయిపోతుంది కదా. అందుకని కొంచెం మూడ్ మంచిగా పెట్టుకొని మంచిగా ప్లెజెంట్గా స్టార్ట్ చేసాము అంటే లుక్ అయితే సూపర్ వస్తుంది. సో ఎవరైనా ప్లెజెంట్గా స్టార్ట్ చేయండి, మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. తర్వాత ఈ ఐస్, నోస్ అవన్నీ పెట్టేశాను అనమాట. ఇంకా కింద లోటస్కి ఫినిషింగ్ ఇప్పుడు వచ్చేసాము. ఇందాక ఫస్ట్ స్వాన్ అయిపోయింది, స్వాన్ డ్రై అయ్యేలోపు కింద లోటస్ చేసాం. నెక్స్ట్ లోటస్ డ్రై అయ్యేలోపు స్వాన్కి ఫినిషింగ్ చేసేసాం. ఇప్పుడు సైమల్టేనియస్గా స్వాన్ ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లోటస్ని మనం ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆ బార్డరింగ్స్ అయితేనేమి, షేడింగ్స్ అయితేనేమి, ఏదైనా కానీ ఇక్కడ మనకి ఏదీ లేదు షేడింగ్స్ అనేది. ఈ జస్ట్ ఫిల్లింగే. నాకు తెలిసి ఇంత సింపుల్ పెయింటింగ్ నేనైతే ఎప్పుడు కంప్లీట్ చేయలేదు. నాకైతే ఇది 2 days పట్టిద్దేమో నేను నాకుండే 1 hourలో చేయడానికి అనుకున్నాను. కానీ 1 dayలోనే 4 స్వాన్స్ వేసేసాను. లైక్ 1.5 hour మోస్ట్లీ అంతే. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయిందనమాట. అనిపిస్తుంది కొన్నిసార్లు మనకి ఇంట్రెస్ట్తో పాటు మన టైం కూడా సెట్ అవ్వాలి. లేదు అంటే మనం ఎంత అనుకున్నా కానీ అవుట్ అయిపోతాము. సో
ఫైనల్గా ఈ సింపుల్ ఫినిషింగ్ తోటి ఈ పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మీకు ఎక్కడన్నా ఇందులో డిఫికల్టీ కనిపించిందా? లైక్ షేడ్స్ కనుకుంటే మనం డిస్టర్బ్ అయింది, ఎలా అయినా అయింది అనుకోవచ్చు. ఇందులో నేను యూజ్ చేసిన బ్రష్ కూడా ద సేమ్ 000 అండ్ 00 బ్రషే అనమాట. దాంతో మొత్తం కంప్లీట్ చేశాను విత్ సింపుల్ బ్రషెస్ అండ్ సింపుల్ పెయింటింగ్ అనమాట. ఇందులో పెయింట్ చేయాలి డిజైన్ అంటే పెద్ద పెద్ద కళాకారులు కూడా అవసరం లేదు. సో ఇట్లాంటి సింపుల్ డిజైన్స్ మనం కనుక చూస్ చేసుకున్నాము అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు అండ్ అవుట్పుట్ కూడా మనం మంచిగా తెప్పించుకోవచ్చు అనమాట. ఇలాంటివి మనం చిన్నపిల్లలకి గనక సరస్వతి పూజ, అక్షరాభ్యాసం అట్లాంటి వాటికి కనుక వేసుకున్నామంటే లైక్ ఈ హంస ఇవన్నీ అట్లాంటి వాటికి వేసుకుంటాం కదా, సో బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయొచ్చు అనమాట. చేయాల్సిన వన్ ఆఫ్ ద సింపుల్ డిజైన్ అనమాట. నాకైతే ఈ బ్లౌజ్ కొంచెం కాస్ట్లీ, ఇదే మంచి శారీ మీద బ్లౌజే అనమాట. నేను వేస్ట్ అయిపోతుందేమో అని భయపడుతూ స్టార్ట్ చేశాను, కానీ వన్స్ అవుట్ అయిన తర్వాత మనం ఇంకా నోరెళ్ళబెట్టాల్సిందే అనమాట మన టాలెంట్ని చూసి. అట్లా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది హోప్ఫుల్గా. అదే నేను మీతో ఎక్కడ స్కిప్ కూడా చేయలేదన్నమాట. మొత్తం యాజ్ టీజ్గా నేను ఎట్లా గీసానో అట్లే మొత్తం షేర్ చేసేసాను. కాకపోతే అక్కడక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం స్పీడ్ పెట్టాను అంతే, కానీ ఎల్స్ డిజైన్ మొత్తం నేను చేసినట్లే పెట్టేశాను. మనకి మెయిన్ పెయింటింగ్ ఫిల్లింగ్ ఎక్కడైనా చేసేస్తాం, కానీ ఈ ఫినిషింగ్ చేసేటప్పుడే కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఆ బోర్డరింగ్స్ అవన్నీ, ఆ పెటల్స్ అవన్నీ కొంచెం అక్కడ షేప్ అవుట్ చేస్తే మనకి లుక్ బాగుంటుంది. ఎడ్జెస్ అట్లాంటివన్నీ షేప్ అవుట్ చేస్తే కొంచెం లుక్ బాగుంటుంది అనిపించింది. చూసారా, ఇందాకడికి ఇప్పటికే మీరు కంపేర్ చేస్తే చాలా అంటే చాలా చేంజ్ అయితే ఉంది. బట్ మనం చేసే ప్రతి దాంట్లో ఫినిషింగ్ బాగుంటేనే లుక్ బాగుంటుంది. కాబట్టి ఈ ఫినిషింగ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టెడ్గా, కొంచెం జాగ్రత్తగా చేసుకున్నాము అంటే సూపర్ అయిపోతుంది అండ్ సూపర్ అవుట్పుట్ కూడా మన సొంతం అయిపోతుంది అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందుకనే చెప్పాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అని. మనం కనుక మధ్యలో స్కిప్ చేసాము అంటే కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతాం అండ్ సీక్వెన్స్ మిస్ అయిపోతాం. సో అది అందరికీ ప్రాబ్లమే కదా. ఎక్కడ మిస్ అవ్వకుండా చూసాము అంటే కొన్ని మధ్యలో మనకు గుర్తొచ్చిన తగ్గట్టు డిస్కస్ చేస్తూ ఉంటాము. అందుకనే అండ్ ఈ మధ్యలో ఈ బడ్ లాగా ఉంది కదా, ఆ బడ్కి కూడా కొంచెం లైట్గా షేడ్ ఇచ్చానమాట. ఈ ఆరెంజ్ షేడ్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. ముందైతే బ్రౌన్ చేశాను, ఆ బ్రౌన్ మీద ఈ ఆరెంజ్ కనిపిస్తుందో కవర్ చేసేస్తుందో అనుకున్నాను. బట్ ఓకే, బాగుంది. లైట్గా బ్రౌన్ కింద స్టెమ్కి ఏమో అట్లా చేశానమాట. ఓకే, బాగుంది. అది కూడా మనం డిఫరెంట్ షేడ్స్ ఇస్తేనే మనకి లుక్ అనేది బయటపడుతుంది అనమాట. ఇంకా ఫైనల్గా లీఫ్కి ఫినిషింగ్ అయితే ఇప్పుడు ఇచ్చేస్తున్నాను అనమాట. ఈ లీఫ్ అయితే నా గీయడంలోనే కొంచెం చేయి తడబడింది. ఒక లీఫ్ ఏమో పెద్దది వచ్చింది, ఒక లీఫ్ ఏమో చిన్నది వచ్చింది. దాన్ని మనం ఈ పెయింట్తో అడ్జస్ట్ చేయాలన్నమాట. ఐ మీన్ కవర్ చేయాలన్నమాట. ఇది కవర్ చేసేటప్పుడు నాకైతే ఎంత టైం పట్టిందో. లీఫ్ అయితే ఒక సైడ్ పెద్దది చేస్తే ఇంకో సైడ్ చిన్నది అయిపోతుంది, ఇంకో సైడ్ చిన్నది చేస్తే ఇంకో సైడ్ పెద్దది అయిపోతుంది అనమాట. కానీ కింద మీద పడి చిన్నగా లీఫ్ అయితే కంప్లీట్ చేసేసాను. అక్కడ నేను చూసిన లీఫ్ చేసిన లీఫ్ అయితే ఒకటనమాట, కానీ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అయితే ఒకటి. బట్ ఓకే, బాగుంది ఇది కూడా. కానీ అది చూసినట్టే రావాలి అంటే ఎవరికి రాదు కదా. కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి. బట్ దాన్ని మనం కవర్ చేసుకోవడంలోనే మన లుక్ అనేది బయటపడుతుంది. సో ఫైనల్గా ఈ లీఫ్ షేడింగ్ తోటి ఈ పెయింటింగ్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. డ్రై అయిపోయిన తర్వాత 4 కలిపి పక్కన ఎట్ ఎ టైం సీక్వెన్స్గా మీతో అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యాక ఇంకొక చిన్న వీడియో అయితే పెడతాను. అప్పటిదాకా మీకైతే ఈ పెయింటింగ్ ఒక రిఫరెన్స్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలి అంటే, అసలే హాలిడేస్ వచ్చేసాయి, మనము ఖాళీగా ఉంటాం, ట్రై చేస్తారు అన్న ఉద్దేశంతో ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా ఇది కంప్లీట్ అయిన నా పెయింటింగ్, పైథాన్ బార్డర్ మీద నా పెయింటింగ్, స్వాన్ డిజైన్ పెయింటింగ్ ఎస్పెషల్లీ ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. బార్డర్ మీద కొంచెం గోల్డ్ జరీ ఉండడం వల్ల పెయింట్లో కూడా కొంచెం చమ్కి యాడ్ అయినట్టు స్పెషల్ షైనీగా అనిపించింది అనమాట. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ట్రై చేస్తారు మీలో కొందరైనా అని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ సిమిలర్ మోర్ పెయింటింగ్స్. బాయ్.